ఏది ముఖ్యం? రెండూ ముఖ్యమే. ఈ రెండిటికంటే ప్రవర్తన ముఖ్యం. ప్రవర్తన లేని ప్రార్థన మనం ఎంతో గొప్పగా చేసి మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే చేసిన ఉపవాసమే కానీ, కార్చిన కన్నీళ్ళే కానీ, దేవుని సన్నిధిలో చేసినటువంటి భక్తి కానీ అదంతా ఏమైపోద్ది? వ్యర్థమైపోతాయి. అందుకని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రవర్తనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత అంతా కాదు. రూతమ్మ తల్లి గూర్చి బోయాజ్ గారు చెప్పిన మాట ఎంత అద్భుతమైన మాట చూడండి. ఏమంటాడు ఆయన? మునుపు నీకు సత్ప్రవర్తన ఉంది. మునుపు కూడా నువ్వు సత్ప్రవర్తన కలిగిన దానివే. కానీ ఇప్పటి ప్రవర్తన గురించి నేను సాక్ష్యం చెప్పేదంటే, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన అధికమైపోయింది అంటాడు. హల్లెలూయా. ఆ సత్ప్రవర్తన ఏమైందట? మరొకసారి ఏమైందట అంటే, మునుపు సత్ప్రవర్తన కలిగింది, దినాలు గడిచే కొలది ఆమె సత్ప్రవర్తన అధికమవుతూ వచ్చింది. నిజమే, సంఘంలో కానీ లోకపు క్రైస్తవ ప్రపంచంలో కానీ వాళ్ళ విశ్వాస అనుభవాలు సంవత్సరాలు గడిచే కొలది కొంతమంది భక్తి అధికమైపోతుంది. వాళ్ళ ప్రార్థన, వాళ్ళ విశ్వాసం, వారు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత, ఆ మంచితనం, ఆ దీనత్వం, యేసయ్యను నిండు మనసుతో ప్రేమించే ఆ మనస్సు, విశ్వాస సంవత్సరాలు గడిచే కొలది ఏమైపోతుంది చెప్పండి? కొంతమంది జీవితాల్లో అధికమవుతుంది. ఒకసారి చూడండి, బోయాజ్ రూతమ్మ గురించి సాక్ష్యం చెప్పాడు. మునుపటి నీ సత్ప్రవర్తన కంటే ఇప్పటి సత్ప్రవర్తన అధికమైందని. నేను మిమ్మల్ని అడుగుతా, యేసయ్య ఒకవేళ నీ ప్రవర్తన గూర్చి దేవుడు మాట్లాడాలి చూస్తే, తల్లి నీ ప్రవర్తన గూర్చి దేవుడు మాట్లాడాలి చూస్తే, నీ ప్రవర్తన గూర్చి దేవుడు ఏమంటాడు? నీవు 10 సంవత్సరాల క్రితం రక్షించబడ్డావు. అప్పుడున్న పరిశుద్ధత కంటే ఇప్పుడు నీ పరిశుద్ధత అధికమైంది. ఒకప్పుడు నీకున్న ప్రార్థన కంటే ఇప్పుడు నీ ప్రార్థన అధికమైంది. ఒకప్పుడు నీకున్న విశ్వాసం కంటే ఇప్పుడు నీకున్న విశ్వాసం అధికమైందని మాట్లాడతాడా? మొదటి ప్రేమను నువ్వు వదిలితివి అని దేవుడు నిన్ను గురించి మాట్లాడతాడా? కొంతమంది విశ్వాసుల జీవితాల్లో ఎట్లా ఉంటుందంటే, చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, రాజుగారి గుర్రం రాను గాడిదైపోయిందట. వాడు చదువుకోక మునుపు బాగానే అన్నాడట కాకరకాయ అని, చదువుకున్న తర్వాత ఇట్లాంటివి బాగా చెప్తారు. చూడండి, స్కూల్కి వెళ్ళక మునుపు, కాలేజీకి వెళ్ళక మునుపు కాకరకాయని బాగానే అన్నాడు. ఎప్పుడైతే చదువుకోవటం స్టార్ట్ చేసాడో కేకరకాయ అన్నాడంట. కొంతమంది జీవితాలు ఎట్లుంటాయి అంటేనమ్మా, అయ్యా సంవత్సరాలు పెరుగుతాయి కానీ భక్తిలో ఎదుగుదల లేని వారిగా ఉంటారు. ప్రభు మనందరితో మాట్లాడారు, మన ప్రవర్తన. అందుకనే 2 మాటలు మీకు గుర్తుకు తెస్తా. హగ్గయి గ్రంథంలో భక్తుడైన హగ్గయి ఈ రీతిగా మాట్లాడతాడు. చూడండి, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. అందరూ లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా ఒకసారి గమనించండి. అందరూ నాతో కలిసి, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. 6-7 త్వరగా. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, భోజనం చేసినను ఆకలి తీరకే ఉన్నది, పానము చేసినను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, అక్కడ అంటాడు, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి.
మన ప్రవర్తన దేవుని సన్నిధిలో సరిగ్గా లేకపోతే తృప్తి లేని జీవితం, అసంతృప్తి రగిలిపోయే జీవితం, కష్టార్జితాన్ని ఎవడో అనుభవించేటువంటి జీవితం, కష్టార్జితం బూడిద పాలయ్యేటువంటి పరిస్థితి. అంటాడు దేవుడు ఇక్కడ, ఇదిగో ఇశ్రాయేలీలరా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? దానికి కారణం మీ ప్రవర్తన అంటూ ఇక్కడ ఏమంటాడంటే చక్కటి మాట, మీ ప్రవర్తనను గూర్చి చెప్పాలి, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునుడి. దేవుని బిడ్డలైన మనం కూర్చొని 20 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన నా బ్రతుకులో నా ప్రవర్తన ఎట్లా ఉంది, నా నడక దేవుని దగ్గర ఎట్లా ఉంది, నేను దేవుని సన్నిధిలో జీవిస్తున్న జీవిత విధానం ఎట్లా ఉందని ప్రతి వ్యక్తి తన ప్రవర్తనను గురించి ఆలోచించాలి. ప్రైజ్ ది లార్డ్. దేని గురించి ఆలోచించాలంటాడు? ఒకరోజు నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, కొత్తగా పెళ్ళయింది, సంవత్సరంన్నర తర్వాత వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అమ్మా ఎట్లున్నారు అన్నాను. ఎట్లుందన్నయ్య, ఈయన 24 గంటలు ఆలోచిస్తూ ఉన్నాడు, ఈయన ఆలోచనలో నాకు అర్థం కావట్లేదు, కూర్చున్నా లేచిన అదే ఆలోచనతో ఉన్నాడు అన్నయ్య. ఏం ఆలోచిస్తున్నాడు అమ్మా అన్నాను. అమ్మాయిని భవిష్యత్తులో ఏం చేయాలా, డాక్టర్ని చేద్దామా, ఐఏఎస్ ఆఫీసర్ని చేద్దామా, ఐపీఎస్ ఆఫీసర్ని చేద్దామా, కూతురు గురించి ఆలోచిస్తున్నాడు అన్నయ్య అంది. ఎంతమ్మా కూతురు వయసు అన్న? 3 నెలలు అన్నయ్య అంది. అప్పుడప్పుడు చెప్తా కదా, గడ్డం కింద చేయి పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే, ఏం రామయ్య ఏం ఆలోచిస్తున్నావు? ఇంటికి ఏ రేకులు వేద్దామని. దానిదేముంది, చార్మినార్ రేకులే అని అంటాడు. చూసారా, లోకంలో మనుషులంతా ఏమి సంపాదిద్దామా ఈ ఆలోచన, ఏం కూడగట్టుకుందామా ఈ ఆలోచన, ఎలా మేడమిద్దలు అంటే తప్పు అని నేను అనను. వీటన్నిటికంటే ఒక క్రైస్తవుడు తన బ్రతుకులో ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? తన ప్రవర్తనను గురించి ఆలోచించాలి. లోకస్తుల్లాగా ఏం ధరించుకుందామా? కొంతమంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు, కిస్మిస్ పండుగ రాకమునిపే నవంబర్ నుంచే ఏ బట్టలు కొనుక్కుందాం, ఏ కోడిని వదిద్దాం, ఏమంటే క్రిస్టమస్కి ఏ మెనూ చేసుకుందాం అని ఎట్లాంటి ఆలోచిస్తూ ఉంటారు. నా ప్రభు బిడ్డలారా, లోకస్తులు లోకపు ప్రజలు వేటి గురించి ఆలోచిస్తారు. నీకు ఒక మాట చెప్తాను, వాటి కొరకు నీవు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ కొరకు ఆలోచించే దేవుడు ఒకరు నీకున్నారు గనుక. అంటాడు కదా పేతురు గ్రంథకర్త. ఎస్, నమ్మండి మాట. పేతురు గ్రంథకర్త అంటాడు కదా, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ పిల్లలు ఎట్లా ఆలోచించుకో, నీ పిల్లలకి ఏం చేయాలో నీ పిల్లల గురించి నీ దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ ఆరోగ్యం ఎట్లా, నీ కుటుంబ పరిస్థితులు ఎట్లా చక్కదిద్దాలి, నీ ప్రతి విషయాన్ని గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. మీరు ఎరుగుదురు కదా, నయోమి తల్లి రూతమ్మతో ఏమంటుందో తెలుసా? నీ విశ్రాంతిని గూర్చి నేను విచారించవలెను కదా అంటది. హల్లెలూయా. చూడండి, రూతమ్మ నయోమి తల్లిని నమ్మి ఈ వృద్ధురాలితో ఉంటే నాకు క్షేమం, నాకు భవిష్యత్తు, ఈ తల్లి నీడలో నేను బ్రతుకుతానని నయోమి తల్లిని నమ్మి రూతమ్మ వచ్చింది కదా. ఆ నయోమి తల్లి ఎంత గొప్పదో తెలుసా? తను నమ్మి తన దగ్గరకు వచ్చిన రూతుకు ఏదో ఒక రీతిగా న్యాయం చేయాలని రూతమ్మను గూర్చి ఆలోచిస్తూ ఉంది నయోమి. ఏమంటది? నీ విశ్రాంతిని గూర్చి నేను విచారించవలెను కదా. వాక్యం వింటున్న బిడ్డలారా, నయోమి ఆత్మీయంగా మరొక కోణంలో వాక్యస్వరూపి అయిన యేసుక్రీస్తు వారికి గుర్తు. నయోమి అంటే అర్థం ఏంటి? మధురం. చెప్పండి, మధురం. ఏది మధురమైనది? తేనె కంటే, చెప్పాలి, తేనె కంటే, జుంటు తేనె దారల కంటే దేవుని వాక్యం మధురమైనది. నిజమే. రూతమ్మ నయోమిని నమ్మి ఎట్లా వచ్చిందో మనం అందరం కూడా యేసయ్యను నమ్మి వచ్చిన వాళ్ళం. యేసయ్యను నమ్ముకొని ఆయన మీద ఆధారపడి బ్రతికే వాళ్ళం. నీకు తెలుసా, ఏ దేవుడిని నమ్మావో ఆ దేవుడు
నీ మేలు కీడులు గూర్చి విచారిస్తున్నాడు. ఆయన నీకు మేలు చేయాలని నీ గూర్చి ఆలోచిస్తున్నాడు. నీ గూర్చి ఆలోచించే దేవుడు నీకున్నాడు గనుక ఈ భౌతికపరమైన వాటిని గూర్చి మనం ఆలోచించకుండా, చెప్పండి దేని గూర్చి ఆలోచిద్దాం? మన ప్రవర్తన గూర్చి ఆలోచిద్దాం. నా ప్రవర్తన పవిత్రమైనదా కాదా? నా ప్రవర్తన నీతియుక్తమైనదా కాదా? నా ప్రవర్తన యథార్థమైనదా కాదా? నా ప్రవర్తన సత్ప్రవర్తన కలిగిందా కాదా? నా ప్రవర్తన దేవుని ఎదుట యోగ్యమైన ప్రవర్తన కాదా అని మన ప్రవర్తనను గురించి ఆలోచించాలి. గమనించండి, క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రవర్తనను గురించి ఆలోచించకుండా 24 గంటలు ఉద్యోగము, వ్యాపారం, వాళ్ళను గూర్చి వీళ్ళను గూర్చి, అనారోగ్యాన్ని గూర్చి, ఆర్థిక సమస్యలు గూర్చి, వీటి గూర్చి ఆలోచిస్తా ఒక క్రైస్తవుడు తన ప్రవర్తన విషయంలో ఆలోచిస్తే ఏం జరిగిద్దో బైబిల్లో ఒక దివ్యమైన మాట. సామెతల గ్రంథం చూడండి తమ్ముడు, చూడండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, 16వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. 16, 17. ఎస్, అందరూ చూడండి, లైవ్లో ఉన్న బిడ్డలు కూడా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గం, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. అందరూ నా తట్టు చూడండి తల్లి. లైవ్లో ఉన్న బిడ్డలు కూడా ఒక్క 5 నిమిషాలు మీతో వాక్యం పంచుకొని నేను ముగిస్తాను. ఈ కూడికలు మన ప్రవర్తనను దిద్దుకోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి కూడికలు, మన ప్రవర్తన సరిచేసుకోవటానికి ఏర్పాటు చేయబడిన కూడికలు. ఏమని రాస్తుంది? ఎంత ఖరీదైన మాట చూడండి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు చచ్చును అంటాడు. అంటే చావటం అంటే శరీర సంబంధమైన చావు కాదు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే, తన ప్రవర్తన ఎట్లా ఉందో చూసుకోకుండా, తన నడవడిక దేవుని దగ్గర ఎట్లా ఉందో చూసుకోకుండా, ఇది అపవిత్రమైన ప్రవర్తనగా ఉందా పవిత్రమైన ప్రవర్తనగా ఉందని తన ప్రవర్తనను గమనించుకోకుండా, తన ప్రవర్తన విషయమై ఎవడైనా అజాగ్రత్తగా ఉంటే వాడు ఆత్మలో చచ్చిన వాడైపోతాడట. విన్నారు ఈ మాట? దేనిలో చనిపోతాడు? శారీరకంగా చనిపోతాడని కాదు, తన ప్రవర్తన విషయమై ఆత్మలో చచ్చిన వాడు అవుతాడు. అట్లా కాకుండా ఎవరైనా తన ప్రవర్తన విషయమై జాగ్రత్తగా ఉన్నవాడట తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు అవుతాడట. ఆమేన్ చెప్దాం, ఆమేన్. అందుకని వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వు బ్రతికిన కాలం అంతా యేసయ్య జీవం ప్రతి క్షణం నీలో పనిచేయాలి. యేసయ్య ఆత్మ నీ లోపట ప్రతి క్షణం పనిచేయాలి. యేసయ్య కొరకు నీవు జీవిస్తూ నీ ద్వారా అనేకులు జీవించటానికి, మానవ భాషలో చెప్పాలంటే ఒక జీవదాతగా ప్రభు కొరకు నువ్వు బ్రతకాలి. నీవు జీవిస్తూ అనేకులు నీ ద్వారా జీవించబడాలంటే ఎప్పటికప్పుడు నీ ప్రవర్తన విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. చూడండి, ప్రవర్తన విషయమై జాగ్రత్తగా లేకపోతే, దేవుని వాక్యంలో మనం గమనిస్తే ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకు అప్పుడే పురుగు పట్టింది. చెట్టు ఎట్లా ఉందో లేదో పరీక్షించకుండా దాన్ని గాలికి వదిలేసామనుకోండి, చివరికి ఆ చెట్టు ఏమైపోద్ది? చచ్చిపోద్ది. ఎక్కడో కొన్ని కొమ్మలు ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించకపోతే చివరికి చెట్టు అంతా ఏమైపోద్ది? ఎందుకు ఆ చెట్టు ఎండిపోయిందంటే దాని విషయంలో అజాగ్రత్త తీసుకున్నాడు. వాక్యం కూడా దేవుని బిడ్డలారా మనిషిని చెట్టుతో పోలుస్తుంది. ఎప్పుడైనా నీ భక్తి జీవితంలో ఎండిపోయిన అనుభవాలు నిన్ను చేరతా ఉన్నాయని నీకు తెలిస్తే ఎప్పటికప్పుడు
ఎండిన దాన్ని కత్తిరించాలి, ఫలించని దాన్ని కత్తిరించాలి. పడుతున్నటువంటి చిన్న చిన్న చెదపురుగులను ఎప్పటికప్పుడు నువ్వు ఏరి పారేస్తూ ఉంటే ఎంతకాలం విశ్వాస జీవితం జీవించినా ప్రభు కొరకు జీవించే కృపదేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాక్యం అంటుంది, మీ ప్రవర్తనను గూర్చి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. సామెతల్లో ఒక చోట రాసి ఉంటుంది, తన ప్రవర్తన యావత్తు కనిపెట్టు చూచుట వివేకపు లక్షణము అంటాడు. నాతో కలిసి చెప్పండి, తన ప్రవర్తన యావత్తు కనిపెట్టి చూచుట వివేకుల లక్షణం. వివేకుల లక్షణం ఎట్లుంటుంది చెప్పండి, కొంచెం గట్టిగానండి. అవివేకుల లక్షణం ఎట్లుంటుంది చెప్పండి. అవివేక్ ఏం చేస్తాడంటే ఎవడ ప్రవర్తన కనిపెడదాం అనుకుంటాడు. వివేక్ ఏం చేస్తాడో తెలుసా, తన ప్రవర్తనను కనిపెట్టి లోపంగా ఉన్న వాటిని దిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హగ్గయి భక్తుడు అంటున్న మాట ఏంటంటే, మీ ప్రవర్తనను గురించి ఆలోచించండి. ఏమైందయ్యా మా ప్రవర్తన, ఎందుకు మేము ఆలోచించాలి? అక్కడ అంటాడు, దేవుడు నివసించే దేవుని ఆలయము పాడైపోయి ఉంటే, దేవుని ఆలయము పాడైపోయి ఉంటే మీరేం చేశారు తెలుసా, మీరు నివసించే ఇళ్లను దేవదారు కర్రతో కట్టుకుందాం, సొరంబి వేసిన కర్రతో కట్టుకుందాం, సరళ వృక్షపు మానుతో కట్టుకుందాం అని మీరు నివసించే ఇళ్లను అందంగా కట్టుకొని, అద్భుతమైన పెయింటింగ్స్ వేసుకొని, అద్భుతమైన డిజైన్లు పెట్టుకొని అద్భుతంగా వాటిని అలంకరించుకున్నారు. అలంకరించుకోవద్దని అంటలా, మీరు నివసించే ఇళ్లను అంత అద్భుతంగా అలంకరించుకున్నారే, మరి నేను నివసించే ఇల్లు పాడైపోతే మీరు ఎట్లా మౌనంగా ఉన్నారు? ఇది మీ ప్రవర్తనలో ఉన్న లోపం. దేవుని బిడ్డలారా, దేవుడి స్థలంలో మాట్లాడుతున్న మాట, మీ ప్రవర్తనలో నేను కనుక్కున్న లోపం ఏంటంటే, రోజు ఇల్లు ఉడ్చుకోవటం నేర్చుకున్నారు కానీ దేవుడు అంటాడు, మరి నా ఇంటిని మీరు ఓడవలేదే. ఇప్పుడు మీరు అనొచ్చు, అన్నయ్య అంటే మేము కూడా పొద్దున్నే చర్చికి వచ్చి తల ఒక సీపురు పట్టుకొని చర్చి ఓడవాలి అన్నయ్య, లేకపోతే అన్నయ్య చర్చి గోడలకి సున్నం వేయమంటారా, రంగులు వేయమంటారా? ఆల్రెడీ వేసారు, మీరు వేయాల్సిన అవసరం లేదు. అంటే ఏ ఇంటిని గూర్చి మాట్లాడుతున్నాడు? పాత నిబంధనలో హస్తకృత్యాలతో కూడుకున్న దేవాలయాల్లో నివసించేవాడు. ఈ కడవరి దినాల్లో దేవుని నివాస స్థానం ఏదో తెలుసా? నీ హృదయమే. నీ హృదయమే, నీ హృదయమే. మన చెప్పే కదా, గుప్పెడంత గుండె గదిలో దేవుడు నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఉదయం లేవటంతో ఇల్లు ఊడ్చటం నేర్చుకున్నావు కానీ హృదయములో ఉన్న చెత్తను ఓడవటం నేర్చుకున్నావా? హృదయములో ఉన్న చెత్తను ఓడవకుండా, నా వైపు హృదయములో ఉన్న చెత్తను ఓడవకుండా ఇల్లు ఊడ్చుకుంటే దేవుడు అంటాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఇంటి శుభ్రం, ఒంటి శుభ్రం, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు కానీ మీరు నివసించే ఇళ్లను చక్కగా అలంకరించుకున్నారు వద్దు అని అనను. కానీ నేను అనే మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు సంచరించే హృదయాన్ని ఎందుకు మీరు శుద్ధీకరించుకోరు? ఆ మాట విని ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, అయ్యా దేవుని ఆలయం పాడైపోతే మేము మౌనంగా ఉన్నామయ్యా, ఇది మా ప్రవర్తనలో ఉన్న లోపం. మన కాకినాడలో చెప్పాను, మేబీ చివరి రోజు అనుకుంటా, కాకినాడలోనూ ఎక్కడో. ఇప్పుడు ఒక తల్లి వెళ్తుంది, బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. వెళ్ళటం తప్ప ఒప్ప అది నేను మాట్లాడిన తర్వాత విషయం. బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ కట్ చేసుకుంటుంది. ఐబ్రోస్ కట్ చేసుకునేటువంటి ఆ తల్లి తన కళ్ళల్లో ఉన్న అపవిత్రత కట్ చేసుకోకుండా, తొలగించుకోకుండా ఆ స్థలానికి వెళ్ళి ఆ కార్యక్రమాలు చేస్తే దేవుడు అంటాడు, ప్రవర్తన గురించి ఆలోచించు. అందాన్ని గురించి ఆలోచిస్తున్నావు కానీ, ఆకర్షించేటట్లుగా కనపడాలని ఆలోచిస్తున్నావు కానీ హృదయాన్ని దిద్దుకోవటానికి ఎందుకు ఆలోచించరు? వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, తప్పులేదు. డిగ్నిటీగా బ్రతకాలి, తప్పులేదు. మంచి డ్రెస్అప్ అవ్వాలి, తప్పులేదు. నేను దాన్ని తప్పు పట్టను.
మంచి వస్త్రాలు వేసుకోవటానికి ఆరాటపడుతున్నావు, కానీ దీన మనసు అనే వస్త్రాన్ని కప్పుకోవాలనే ఆలోచన నీకు ఎప్పుడైనా వస్తుందా? సాధువైనట్టి మృదువైనట్టి అక్షయ అలంకారంతో నేను అలంకరించబడాలి అనే ఆలోచన మన బ్రతుకులో వస్తూ ఉందా? ఆలోచించు. దేవుని ఆలయము పాడైపోయి ఉంటే శరీరాన్ని అలంకరించుకోవాలని ప్రాకులాడుతున్నారు. ఇళ్లను చక్కగా అలంకరించుకోండి, తప్పు అని నేను అంటలేదు. అయితే వాటిని అలంకరించుకునే మీరు నేను నివసించే హృదయాన్ని ఎందుకు మీరు శుద్ధి చేసుకోరు అని దేవుడు చెప్తే, ఆ మాట విన్న తోడనే ప్రజలు ఏం చేశారో తెలుసా? వెంటనే పాడైపోయిన దేవాలయాన్ని వాళ్ళు బాగు చేయటం ప్రారంభించారు. ప్రైజ్ ది లార్డ్. పాడైపోయినటువంటి ఆలయాన్ని వాళ్ళు బాగు చేయటం ప్రారంభించారు. చెత్త అంతా ఊడ్చేశారు, అపవిత్రత అంతా బయటికి తీసుకొని వెళ్ళారు. నిషిద్ధమైన ప్రతి వస్తువును లోపటికి వెళ్ళి వాటిని బయటకు తీసుకొచ్చి కిద్రోను వాగులో పడేశారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ శుద్ధీకరణ కోటానికి వచ్చిన నీ బ్రతుకులో ఈ రాత్రి యేసు నామములో ఈ కార్యము నీ జీవితంలో జరుగునుగాక. నీ హృదయంలో ఉన్న చెత్త ఊడ్చేసాయి, నీ కళ్ళల్లో ఉన్న చెత్త ఊడ్చేసాయి, నీ నోటి మాటల్లో ఉన్న చెత్త ఊడ్చేసాయి, నీ హృదయపు గదిలో ఉన్న చెత్త ఊడ్చేసాయి. కొంచెం క్షమించండి, చెత్త ఓడవకపోతే శతకు కొడతాడు, జాగ్రత్త. తమ్ముడా, శతకు కొట్టడమేనా? ఎప్పుడన్నా నిన్ను కొట్టాడు దేవుడు? భలే ఉందో చూడండి. అంటే ఏదో నేను మిమ్మల్ని బెదిరించడానికి కదా చెప్పా. బైబిల్లో రాయబడిన మాట కదా, చెత్త ఓడవలేదు ప్రజలు, చెత్త కొట్టడానికి వాళ్ళని అప్పగించారట. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ కూడికలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే, ఎవడు 100% నీతిమంతుడు లేడు. లోకపు మాలిన్యం మన మీద పడుతుంది. నేను వేసుకున్న చొక్కా ఎప్పుడు ఇది తెల్లగానే ఉండాలనుకుంటా, మైలు కాకూడదు అనుకుంటా. వేసుకున్న చొక్కా వారం రోజుల దాకా విడవకూడదు అనుకుంటా, మలినం కాకూడదు అనుకుంటా. కానీ అట్లా బయటికి వెళ్ళి వచ్చేలోపు ఏమైపోద్ది? ఆ మురికి నేను రమ్మనలా, నేను రమ్మనకపోయినా కిషోర్ గారు ఆ మురికి ఏం చేస్తుంది? వచ్చి మీద పడిద్ది. మోహన్ గారు ఆ మురికి వచ్చి ఏం చేస్తుంది? మీద పడిపోద్ది. ఈ బట్టకు నా ప్రమేయం లేకుండా ఎట్లా మురికి పడుతుందో, నీ జీవితంలో కూడా నీ ప్రవర్తనకు తెలియకుండా లోకపు మైలు పడుతుంది. ఈ చొక్కాయిని అప్పుడప్పుడు ఉతుక్కుంటున్నట్లుగానే ఈ కూడికల్లో మన ప్రవర్తన ఉతుక్కోవటానికి దేవుడు ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. మన ప్రవర్తన సరి చేసుకోవటానికి దేవుడు ఈ కూడికలు ఏర్పాటు చేశాడు. దేవుని మాట విని వాళ్ళ ప్రవర్తన దిద్దుకోవటం ప్రారంభించారు. పాడైపోయిన మందిరాన్ని బాగు చేయటం ప్రారంభించారు. అద్భుతం తెలుసా? ఎప్పుడైతే పాడైపోయిన మందిరాన్ని వాళ్ళు బాగు చేశారో, ఆ మందిరాన్ని మునుపటి మహిమ కంటే రెట్టింపు మహిమతో ఆ మందిరాన్ని దేవుడు నింపటం ప్రారంభించాడు. తల్లి, నా వైపు చూడమ్మా. ఒక మాట, గడిచిన దినాల్లో నువ్వు ప్రభు కొరకు బ్రతికిన దానికంటే, నువ్వు పొందుకున్న మహిమ కంటే రెట్టింపు మహిమతో ఈ రాత్రి నిన్ను నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మునుపటి దినాల్లో నువ్వు చేసిన భక్తి కంటే, బ్రతికిన ప్రవర్తన కంటే, చేసిన పరిశుద్ధ జీవితం కంటే, ప్రార్థనా జీవితం కంటే నీ దేవుడు ఎవరో తెలుసా? సంవత్సరాలు జరుగుచుండగా తన కార్యాలు నూతన పరిచేవాడు. మునిపిచ్చిన అభిషేకం ఇప్పుడు ఇవ్వాలని అనుకోడు. మునిపిచ్చిన అభిషేకం కంటే రెట్టింపు అభిషేకాన్ని, రెట్టింపు వరాన్ని, రెట్టింపు ఈవులను నీ మీద కుమ్మరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఆ కార్యం నీ జీవితంలో జరుగునట్లుగా హృదయంలో అప్పుడున్న చెత్తంతా ఈ రాత్రి నువ్వు ఓడవగలిగితే మించిన మహిమతో ఈ రాత్రి దేవుడు నింపునుగాక. అనంత జ్ఞాని అయిన దేవా,